దిత్వా ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం దిత్వా తుపాను నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో దిత్వా ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. దిత్వా తుఫాను బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా చెన్నైకి సమీపంలో తూర్పుగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంది. మరింత బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతుంది. దీనివల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలోనూ కోస్తాంధ్రలోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తమిళనాడు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తమిళనాడుకి సమీపంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది మరో 24 గంటల పాటు ఇదే ప్రాంతంలో తీరానికి సమాంతరంగా, ప్రస్తుతం ఇది తమిళనాడు ప్రాంతం, తమిళనాడుకు తూర్పుగా అభిముఖంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతోంది. ఫలితంగా కోస్తాంధ్ర ప్రాంతాంతా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇది తీవ్ర వాయుగుండంగానే ఉంది. ఈ సాయంత్రం వాయుగుండంగా కొంచెం ఉత్తర దిశగా ప్రయాణం చేసి తీరానికి సమీపంలో కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలోనూ కోస్తాంధ్ర ప్రాంతంలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతంలో ఈ దిత్వా తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది ఇలా ప్రయాణం చేసి వాయుగుండం అవుతుంది. మనం చూడొచ్చు, ఇక్కడ కోస్తాంధ్ర, ఇక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 12 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం ఈ ప్రాంతంలో రాగల 24 గంటల్లో కురిసే అవకాశం ఉంది. అందుకే రేపు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 2వ తారీఖు రేపు ఒరిస్సా, కోస్తాంధ్ర, తమిళనాడు, కేరళ, రాయలసీమ ఈ ప్రాంతాలంతా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. 5 సెంటీమీటర్లు మించిన వర్షపాతం పడుతుందనేటువంటి అంచనాని భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గమనం, ఇది దిత్వా తుఫాను యొక్క ట్రాక్. గమనంలో మనం పరిశీలించినట్టయితే 30వ తేదీన ఇది బలహీనపడింది. ప్రస్తుతం 1వ తేదీ అయినా సరే తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. రానున్న రోజుల్లో, రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడుతుందనేటువంటి సంకేతాన్ని ఇక్కడ మనం స్పష్టం చేస్తున్నారు. మనం చూడొచ్చు, తీరానికి సమీపంగా ఇది కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఉన్నది. ఈ సాయంత్రం తర్వాత లేదా ఈ రాత్రి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. రేపటి పరిస్థితి మనం చూసినట్టయితే క్లౌడ్ వాల్ యొక్క మేఘ సమూహం, ఈ మేఘ సమూహం మనం చూడొచ్చు, ఇక్కడ దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. అంటే ఈ ప్రాంతంలో రేపు వర్షాలు కొనసాగుతాయి. అలాగే గాలుల విషయానికి వచ్చినట్టయితే తీరం నుంచి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉంది. దిత్వా తుఫాను ప్రస్తుతం అయితే సముద్రంలోనే బలహీనపడుతుంది. తీవ్ర వాయుగుండంగా ఉంది. మరింత బలహీనపడే అవకాశం ఉంది. వాయుగుండంగా మారినా కూడా దీని ప్రభావం కొనసాగుతుంది. అందుకే ఈరోజు రేపు కూడా కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు తమిళనాడు, ఒరిస్సా ప్రాంతానికి కూడా వర్షాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దిత్వా తుఫాను మొత్తం 11 సార్లు తన దిశను మార్చుకుంది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీగాను, కోస్తాంధ్ర ప్రాంతంలోనూ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 1-2 ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే దిత్వా తుఫాను యొక్క ప్రభావం ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. శ్రీలంకలోను, తమిళనాడులో కూడా ప్రభావం చూపించింది. కోస్తాలో మాత్రం వర్షాలను ఇస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.